మిత్రమా, ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు సాహసం మిత్రమా. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవరిని కూడా అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడ్డం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా. జీవితంలో నిలదొక్కుంటావు. జీవితం నీది, కష్టం నీది, గెలుపు నీది, ఓటమి కూడా నీదే మిత్రమా. బాధను భరించాల్సింది నువ్వే, ధైర్యాన్ని చెప్పుకోవాల్సింది నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు మిత్రమా. మిత్రమా, నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో మిత్రమా. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు మిత్రమా. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలా అంటే కాటు వేసిన పాముకే పాలు పోస్తారు కానీ మనకు నీటినిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్ళు కూడా పోయరు మిత్రమా. నేనెందుకు ఓడిపోతుంటానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు అని అందట. అవునా? కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి మిత్రమా. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. అవునా? కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా ఉన్నావు, లేకపోతే ఎంత బాగుండదు అని. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పుగా ఉన్నావు, ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది అని. గులాబీతో అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేదో అని. అప్పుడు ఆ ముగ్గురు కూడా మూకుమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకా ఎంత అద్భుతంగా ఉండేవాడవో కదా అని. కాదంటారా మిత్రమా? భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది, దేనికి నిరాశ చెందకు, కృంగిపోవలసిన అవసరం లేదని. బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే, నీవు కాదని. అవునా? ఎప్పుడైనా ఎక్కడైనా నీ కోసం ఆలోచించేది, నువ్వు బాగుండాలని కోరుకునేది నీ భార్య మాత్రమే మిత్రమా. తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి. అలాగే మనం మంచోళ్ళమా గొప్పోళ్ళమని ఎవ్వరికీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు. సమయం, సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. కాదంటారా? కష్టం కన్నీళ్ళనే కాదు మిత్రమా, కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది, దాపరికాల ముసుగును తొలగిస్తుంది, వాస్తవాల వెలుగులు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే మిత్రమా. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది, నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించు మిత్రమా. గెలవాలంటే ఓపిక, పట్టుదల, కృషి ఉండాలి. ఓడిపోవడానికైతే ఒక్క భయం చాలు మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, కోపం ఉన్న చోటే జీవితం ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషే కాదు, నీ జీవితం కూడా. నడుస్తున్న కాలు మనకి ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, తను ముందు ఉన్నానని. వెనుకున్న కాలికి అవమానం లేదు, తను వెనుకబడ్డానని. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం క్షణంలో మారుతుంది అని. మన జీవితం కూడా అంతే మిత్రమా. మనకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడ్డం, మన వెనక ఉన్న వారిని చూసి గర్వపడ్డం రెండూ ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు. మిత్రమా, నీ జీవితం కోసమే కష్టపడుతున్నావు, నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. నువ్వు చిందించే ప్రతి చెమట చుక్క 100 రెట్ల ఆనందాన్ని,
నువ్వు కార్చే ప్రతి కన్నీరు బొట్టు 1000 రెట్ల సంతోషాన్ని తీసుకువస్తాయి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, మొక్క నాటిన వెంటనే ఫలాలు ఇవ్వదు, అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు. దేనికైనా సమయం రావాలి, దేనికైనా ఎదురు చూడాలి మిత్రమా. ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు మీరు కూడా నిందిస్తే మీకు వారికి తేడా ఏముందో చెప్పండి. ఒకే ఒక్క క్షణం శాంత చిత్తులై అంతర్మదనం చేసుకుంటే కనిపిస్తుంది రాజమార్గం. నాలో పొరపాటు ఉందా అని ఆలోచన కలిగితే మీరే భగవంతుడికి సమీపంలో ఉన్నట్లు. పొరపాటు గుర్తించి మారాలనే ఆలోచన కలిగితే భగవంతుని తోడులో ఉన్నట్లు. బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది ఆటల విలువ, కాలేజీలో చేరిన తర్వాత తెలిసింది స్కూలు విలువ, ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత తెలిసింది చదువు విలువ, పదవీ విరమణ చేశాక తెలిసింది ఉద్యోగం విలువ, మరణానికి దగ్గరవుతున్నప్పుడు తెలిసింది జీవిత విలువ. ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడు తెలియదు దాని అసలు విలువ, కాదంటారా? చీకటైతే చంద్రుడు రాజు, తెల్లవారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి చెప్పు మిత్రమా. మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితమని గుర్తుపెట్టుకో మిత్రమా. మిత్రమా, అసలు ఈ భక్తి అంటే ఏమిటి? గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఇదేనా భక్తి అంటే? ఇవన్నీ భక్తిలో ఒక భాగం మాత్రమే. అసలు భక్తి అంటే ఏ కల్మషం లేని మనసే ఒక భక్తి కేంద్రం. ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చేయకపోవడమే ఒక భక్తి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఒక భక్తి, బాధలో ఉన్నవారిని ఓదార్చడం ఒక భక్తి, నిరాశలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం ఒక భక్తి, కాదంటారా? ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగే మిత్రమా. నచ్చని మనుషుల గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తుల గురించి ఆలోచించకండి, మనలను చులకన చేసే మనుషుల గురించి పట్టించుకోకండి. అప్పుడే మనం ప్రశాంతంగా జీవిస్తాం మిత్రమా. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అవసరం తీరాక సాయపడిన వారిని మర్చిపోవద్దు మిత్రమా. విడిచిపెట్టవలసినవి 5 లక్షణాలు. 1, అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవడం. 2, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. 3, నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4, మార్పుకి భయపడ్డం. 5, గతంలో జీవించడం. మిత్రమా, కట్టుకున్నవాడు కష్టాలు పెడుతున్నాడని పరాయి మగవాడి దగ్గరికి వెళ్ళి నీ కష్టం చెప్పుకుంటున్నావా? అయితే జాగ్రత్తగా విను. కన్నీళ్లు తుడిచే నెపంతో దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారు. గుర్తించకపోతే నీ జీవితం ముళ్ళకంప అవుతుంది. జాగ్రత్తగా ఉండు మిత్రమా, ధైర్యంగా ఉండు. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.